హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజులు అయిపోయింది మా ఇల్లు మీకు చూపించి. సో మీకు ఒకసారి చూపిద్దాం అనుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి కన్స్ట్రక్షన్ అయితే బాగానే నడుస్తుంది. అప్డేట్స్ ఇద్దామని మీకు ఫోన్ ఇలా చూపిస్తుంది అనమాట. సో మొత్తం చూడండి, నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంటి లోపలికి వచ్చేసాం. ఇది వ్యూ అన్నమాట. ఇప్పుడు కరెంట్ వచ్చేసి ఇవ్వండి, యాంగిల్ మార్చాలి మొత్తం. కరెంటు ఇది వచ్చేసేమో మనకి ఎంసీబీ అనమాట. ఇక్కడ ఎంసీబీ వస్తుంది, మొత్తం వైర్లు గీర్లు అంతా సెటప్. ఎంసీబీ ఇక్కడ నుంచి కంట్రోల్ అంతా వెళ్తుంది. తర్వాత ఇది ఒక స్విచ్ బోర్డు హాల్కి. తర్వాత ఇది ఒక స్విచ్ బోర్డు ఇక్కడ. సో ఇక్కడ ఫ్యాన్లు అవి పెడతాం కదా హాల్లో. సో ఇక్కడ డిఫరెంట్ వైర్స్, కలర్స్ ఆఫ్ వైర్స్ ఉన్నాయన్నమాట. మొత్తం కిందంతా చిందరవందరగా ఉంది. మొత్తం వచ్చేసి టైల్ ఫిక్సింగ్ చేస్తున్నారు ఇప్పుడు. టైల్ ఫిక్సింగ్ చేస్తున్నారు. టైల్ ఫిక్సింగ్ చేసేటప్పుడు ఇది వాడుతున్నారు అన్నమాట. రోఫ్ అని చెప్పేసి కంపెనీ ఉంటుంది, మీకు బిగ్ బాస్ అది చూసే వాళ్ళకి తెలుస్తుంది. మామూలుగా కూడా రోఫ్ అనే కంపెనీ అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే టైల్స్, స్టోన్ ఫిక్సింగ్కి ఇస్తారు మెటీరియల్. సో అన్నీ అవే ఉంటాయి. వచ్చేసి ఇంకా అలా లోపలికి ఇక్కడేమో వాష్రూమ్కి ఏమో ఈ మాస్టర్ బెడ్రూమ్లో వాష్రూమ్ అనమాట. దీనిలో అయితే ఫిక్స్ అయిపోయి స్టోన్ టైల్స్ ఫిక్స్ చేస్తారనమాట. ఇక్కడ కూడా ఒక ఇది పెట్టారు. తర్వాత ఈ క్లిప్పులు ఇంకా తీయలేదు. వన్స్ దీన్ని ఫిక్స్ అయిన తర్వాత ఈ క్లిప్పులు తీస్తారు. సో లోపలికి వెళ్తున్నాం. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఇక్కడ కూడా ఇలా పెట్టారు. అండ్ ఇక్కడ పని వాళ్ళు ఉండేవారు మొన్నటిదాకా. ఇక్కడే స్టవ్ అన్నీ పెట్టుకుని వాళ్ళు వంట చేసుకునేవారు. ఇది వేసుకుని నైట్ పడుకునేవాళ్ళు అనమాట. ఇది అట్టుబెట్టలు వేసుకుని ఇదే రూమ్లో. సో ఇది ఒక చిన్న వాష్రూమ్. ఇది దీనిలో కూడా టైల్స్ అవన్నీ వేసారు. టైల్స్ ఇలా వేసి ఇలాగా విండో వదిలేశారు. అది పరిస్థితి. నెక్స్ట్ వచ్చేసి అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే దేవుడి రూమ్ నీట్గా చేశారు. చూడండి ఎంత బాగా చేశారు. టైల్స్ అంత నీట్గా చేసి చాలా బాగుంది. మొత్తం ఫ్రేమ్ కూడా వచ్చిందన్నమాట. ఇక్కడ చూస్తే మీరు బార్డర్స్, ఇవి ఆ బార్డర్స్ ఉన్నాయి కదా, ఫ్రేమ్ కూడా వచ్చింది అది అలా. నెక్స్ట్ వచ్చేసి మేడ మీదకి వెళ్దాం. మేడ మీద ఎలా చేశారు ఏంటి తెలుస్తుంది. అండ్ నీకు చేంజ్ మీద అబ్జర్వ్ చేసి గోడ అంతా కట్టేసారు. ఇది మొన్నటిదాకా గోడ ఉండేది కాదు. ఇక్కడ కూడా ప్రీవియస్ వీడియోస్లో చూస్తే గోడ లేదు. ఇక్కడ గోడ అంతా కట్టేసారు. సో పైకి వెళ్ళి పైన చూద్దాం. మొత్తం అంతా ఏరియాలు ఎదిరిపోద్ది అసలు. పక్కన వీడియోలన్నీ ఇలా చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఎవరో ఒకరు చూస్తారని చెప్పి మన పని మనం చేసుకున్న తప్పే లేదు కదా. అంతే, నమ్మాలి, నమ్మకమే జీవితం అంతే. సో ఇక్కడ వచ్చేసి 2 వాటర్ ట్యాంకులు పెట్టించాం. 2 వాటర్ ట్యాంకులు. ఆ 2 వాటర్ ట్యాంకులకి రైలింగ్ కూడా పెట్టాం. రైలింగ్కి ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే పక్కన స్టాండ్ ఉండడం ఇంపార్టెంట్. ఎవరైనా సరే ఏ ఏజ్ వాళ్ళైనా ఎక్కగలరు, సేఫ్టీగా ఎక్కగలరు. నిచ్చెన కూడా పెట్టచ్చు, కానీ ఇదే సేఫ్ అన్నమాట. సో మళ్ళీ ఇక్కడ వచ్చేసి మీకు ఏమంటారు, రైలింగ్ కూడా ఉంది. ఈ బార్డరింగ్ ఇక్కడ ఇచ్చేసరి ఇలా వదిలేస్తారు అనమాట. సో ఇక్కడ నుంచి మీకు వ్యూ ఇలా చూస్తుంటే చాలా బాగుంటుంది. అటు సైడ్ అంతా వ్యూ వరే పక్కన నడుస్తున్నాయిగా, పనులు చేస్తున్నారుగా. సో పైకి ఎక్కి కూడా మీకు చూపిస్తాయి ఇంకా రైలింగ్లో. ఇక్కడ నుంచి అయితే హైలైట్ ఉంటుంది వ్యూ. చూడండి ఎంత హైట్లో ఉన్నాను ఇప్పుడు. ఇదొక క్యాను, ఇదొక వాటర్ ట్యాంకు, ఇదొక వాటర్ ట్యాంకు. 1000 కెపాసిటీ వచ్చేసి 1000 లీటర్స్ ట్యాంకులు అనమాట. సో ఇక్కడ నుంచి వ్యూ చూస్తే అదిరిపోద్ది. మొత్తం మా ఏరియా అంతా కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, కంటెంట్ క్వాలిటీ అయితే ఎప్పుడెప్పుడు టాప్లోనే ఉంటుంది. సో కొద్దిగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేశారంటే ఇంకొంచెం వెళ్తుంది. ఇంకా నేర్చుకుని ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాం. సో ఇప్పటికైతే ఇంతే అప్డేట్స్. మళ్ళీ కలుసుకుందాం ఇంకో కొత్త బ్లాగ్. బాయ్.